బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఒకవేళ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కనుక పూర్తిగా అసెట్ అయితే, అంటే ఇంకా దానికి తోడైతే అది భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇటు వాతావరణ శాఖ ఉన్న అంచనాల ప్రకారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో 9 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో మనకి ఎండ వాతావరణం, దాంతోపాటు సమ్మర్ సిచ్యువేషన్ కోర్స్ ఇప్పటికీ కనిపిస్తుంది ఆయా ప్రాంతాల్లో. బట్ అటువంటి సందర్భంలో అంటే కొద్ది రోజులు ఇంకా ఎండలు ఇంకా ముదురుతాయనుకున్న ఆ సిచ్యువేషన్లో వర్షాలు అనేవి బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త రైతులకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ముఖ్యంగా మామిడి రైతులకు సంబంధించి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేయడం జరుగుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ మేరకు వర్షాలు పడే అవకాశం ఉందనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అలాగే అనకాపల్లికి 24 నుంచి 25, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల వరకు చూసుకుంటే 23 నుంచి 25 తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక అలాగే ఆ ముందు రోజు అంటే 22 ఉదయం నుంచి చూసుకుంటే 22 ఉదయం నుంచి 23, 24, 22 ఉదయం నుంచి 25 సాయంత్రం వరకు గమనిస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాలకి ఈ 3 రోజులు, అలాగే బాపట్లకు నెక్స్ట్ 2 డేస్ అంటే 23, 24. ఇంకా మాట్లాడుకునే సందర్భంలో కాకినాడ, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు అంటే ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం ఉండబోతుంది ఈ అల్పపీడనం. ఒకవేళ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా ఉంది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా బలపడుతూ ఉంటుందో తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. అక్కడి నుంచి దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే కనుక ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద కూడా ఉంది. మరి ముఖ్యంగా 22 నుంచి 23, 24 ఈ 3 రోజులు, 22, 23, 24 ఈ 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేరుగా భారత వాతావరణ శాఖ ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామచంద్రరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామచంద్రరావు, ఏం జరుగుతోంది బంగాళాఖాతంలో? అట్ ద సేమ్ టైం వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? సచిన్, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే ఐఎండీ ఇప్పటికే వాతావరణం సంబంధించి ఒక హెచ్చరికలు జారీ చేసింది. ఒక విధంగా అలర్ట్ చేస్తుంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మొత్తం ఈ రాష్ట్రాలు. అయితే మనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 22 నుంచి 25 తేదీల్లో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ముఖ్యంగా 23, 24 తేదీల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో, అలాగే రాయలసీమ జిల్లాతో పాటు తెలంగాణలోని 9 జిల్లాలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న అంచనాలు బట్టి ఇది అల్పపీడనంగా బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది అల్పపీడనంగా బలపడిన దశలో ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ముందుకు కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఎండీ అంచనాల ప్రకారం అల్పపీడనంగా మారుతుంది. దీని ప్రభావం రేపు 22వ తేదీ నుంచి చాలా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 23, 24 తేదీల్లో మాత్రం ఎక్కువగా అత్యధికంగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో
అల్లూరు జిల్లా అలాగే అనకాపల్లితో పాటు పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఈ నెల 23వ తేదీన చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, అలాగే అన్నమయ్య, కడప ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. అట్లాగే తెలంగాణలో చూసుకుంటే 9 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి అల్పపీడనాలు, వాయుగుండాలు సహజంగా ఇలాంటి సీజన్ లో ఏర్పడడం చాలా తక్కువగా ఉంటుంది. సహజంగా ఏప్రిల్ నెలలో ఇలాంటివి ఏర్పడతాయి. అయితే వాతావరణంలో వచ్చిన మార్పులు లేక ఇతర కారణాల వల్ల ఇలాంటి అరుదైన పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ దశలో 22 నుంచి మొదలైన వర్షాలు 25వ తేదీ వరకు కొనసాగుతాయి. 23, 24 తేదీల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది ఒక రకంగా ఫిబ్రవరి ఎండింగ్ కావడంతో అంతగా పంటలు లేనప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో జీడి తోటలు, మామిడి తోటలు కూడా ఉంటాయి. ఇవి ఒక రకంగా పూత దశ నుంచి పిండి దశకు వచ్చే పరిస్థితి. అయితే సాధారణ వర్షం కురిసినట్లయితే నష్టం ఉండే పరిస్థితి లేదు. కానీ అల్పపీడన ప్రభావంతో దిశ గమనం కానీ మారి అది ఎక్కువ రోజులు కానీ వర్షాలు కురిసినట్లయితే పిండి దశ నుంచి పూత దశలు పూత పిండి దశలో ఉన్న మామిడి అలాగే జీడి మామిడికి కొంత పంట నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేసినప్పుడు కూడా ఇందులో రక్షించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావం మాత్రం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలోని మొత్తం 6 ప్రాంతాల్లో కూడా అంటే 6 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సత్యం ముఖ్యంగా చూసుకుంటే 22 నుంచి 25వ తేదీ వరకు అలర్ట్ చేసినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ అల్పపీడనం బలపడినట్లయితే ఎక్కువగా పంట నష్టం ఏదైతే ఉద్యానవన తోటలు ఉంటాయో వాటికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అల్పపీడన దశలో ఇది బలహీన పడినట్లయితే నష్టం కొంత తక్కువగా ఉంటుంది, వర్షం వరకే ఆగుతుంది. కానీ ఇది తీవ్ర అల్పపీడనం ఆ తర్వాత వాయుగుండంగా బలపడినట్లయితే ఈదురుగాలు అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఐఎండీ అంచనాల ప్రకారం ఇది అల్పపీడన స్థాయి నుంచే బలహీన పడే అవకాశం ఉంది. ఈ దశలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా రైతులు ఈ నెల 22 నుంచి 25 తేదీలో పరిస్థితులకి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. రైట్, మీరు అన్నట్టుగా బహుశా దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాతావరణ మార్పులకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటుంటాం. బట్ ఇదే అంశం మీద ఇటు ఆంధ్రప్రదేశ్ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.